ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి యొక్క పోరాట పరిస్థితిలో, తన యొక్క జీవితంలో వచ్చినటువంటి యొక్క కన్ఫ్యూజన్ సమయములో దేవుని యొక్క స్పష్టమైన నడుపుదల కొరకు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకండి, దేవుడు నడిపితే దేవుని యొక్క నడుపుదల జీవితములో చాలా తేటగా ఉండును. 23వ కీర్తన 2వ వాక్యంలో మనం చదివినట్లయితే కీర్తనకారుడు దేవుని సన్నిధిలో పాడుతున్నాడు. చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడి యొక్క జీవితాన్ని దేవుడు నడిపినాడు కాబట్టి ఆయన జీవితంలో శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడపబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎప్పుడు మనల్ని నడిపినా చెడు మార్గములలో దేవుడు నడుపడు, మంచి మార్గములలోనే మనల్ని నడుపుతాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈనాటికి ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితం ఎలాగుంటున్నది? ఎవరు మీ జీవితాన్ని నడుపుతున్నారు? ఎవరు మీ జీవితానికి ఆలోచనకర్తగా ఉంటున్నారు? మీ జీవితంలో సమాధానం ఉన్నదా? శాంతి ఉన్నదా? మీ జీవితంలో దేవుని యొక్క నడుపుదల తేటగా ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు? ఒకవేళ మీ జీవితంలో సమాధానం లేకుండా, అయ్యో ఎందుకు నా జీవితం అలా అయిపోయినది అని ప్రశ్నతో మీరు ఉండినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? దేవా, నా జీవితానికి రండి, నా జీవితాన్ని మార్చండి. ప్రభువా, మీరు నన్ను నడిపితే సమాధాన మార్గంలో నన్ను నడిపే దేవుడుగా ఉంటున్నారు. మీరు నన్ను నడిపినట్లయితే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపే దేవుడుగా ఉంటున్నారు. దేవా, నన్ను మీరు నడపండి, మీ కృప కనికరం నన్ను ఆదుకొనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాము నాయన. ఎవరంతా నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నారు, నా రక్షక, సమాధానం లేకుండా జీవితంలో నాయన గలిబిలితో ఒక తేటైన మార్గాన్ని కనుగొనలేక ఎవరంతా అసమాధానంతో ఉంటున్నారు నాయనా, నా రక్షక, మీ బిడ్డల పైన జాలి కలిగి మీ యొక్క కృపా కనికరాన్ని మీ బిడ్డల పైన ఉంచి మీ యొక్క మార్గాన్ని తేటగా మీ బిడ్డలకు చూపించండి, సమాధాన మార్గంలో నడపండి. మీ కృపా కనికరం మీ బిడ్డల పైన దిగివచ్చును గాక. మీ అభిషేక ప్రసన్నతలో మీ బిడ్డలను కూడా నింపండి, సహాయం చేయండి, దీవించండి. నా దేవా, శత్రు వీళ్ళ జీవితంలో అసమాధానాన్ని తేక, శత్రు వీళ్ళ జీవితాల్లో నష్టాన్ని తేక, నా రక్షక, శత్రు వీళ్ళ జీవితాన్ని నడపకుండా ఇప్పుడే వీళ్ళని విడుదల చేసి మీరు మీ బిడ్డల్ని నడపండి నాయన. మీ కృపా కనికరం మీ బిడ్డల పైన నిండుగా ఉండి మీరు నాయన మీ బిడ్డల్ని నడపండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.